డాక్టర్ గారు, ఈ తెల్లపూత వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో ఈ తెల్ల మచ్చలు రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంది? సో తెల్లపూత రావడానికి మెయిన్ రీజన్ 1960s ఆ టైం లోపల కడుపులో నులి పురుగుల వల్ల తెల్లపూత వస్తుందని అనుకునేవారు. తర్వాత విటమిన్ డిఫిషియన్సీ వల్ల కూడా తెల్లపూత వస్తుంది అనుకునేవారు. కానీ ఈ 60s 70s దాటిన తర్వాత ఈ ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల, ముఖ్యంగా థైరాయిడ్, డస్ట్ అలర్జీ, అస్తమా, సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా తెల్ల మచ్చలు రావడం కనిపించింది. తర్వాత విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల కూడా తెల్ల మచ్చలు రావడము, దట్టు యంగర్ జనరేషన్ లో ఎక్కువ రావడము అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ స్కూల్లో గ్రౌండ్స్ వెళ్ళిపోయి ఓన్లీ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అయిపోయాయో అప్పటి నుంచి చిన్న పిల్లల్లో తెల్లపూత మచ్చలు రావడం అనేది ఎక్కువ అయిపోయింది. సో ఇలా రకరకాల కారణాల వల్ల ఈ ప్రాబ్లం తెల్లపూత అనేది వస్తుంటుంది. జెనెటికల్ రీజన్స్ ఇంతకుముందు ఎవరైనా ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకు కూడా తెల్లపూత మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.